ఇవాళ మా ఫ్రెండ్స్‌కి నేనైతే పార్టీ ఇవ్వబోతున్నాను. ఎక్కడికెళ్ళాలి అని చాలా రోజులు చర్చ చేసిన తర్వాత మాకైతే కృష్ణపట్నంని సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ మధ్య కృష్ణపట్నం చాలా ట్రెండ్ అవుతుంది రీల్స్‌లో. సరే ఫుడ్ అంతలా ఏముంటదబ్బా ఒకసారి ట్రై చేద్దాం అనేసి కృష్ణపట్నంకైతే తీసుకొనొచ్చేసాను నేను వాళ్ళని. అండ్ ఈ ఏఎంబీలో ఎప్పుడు పీపుల్ ఒక నిండుగా ఉంటారు. ఒక జాతర లెక్క ఉంటది ఏఎంబీ మాల్‌లో. చాలా బావుంటది. నాకు చాలా ఇష్టం అనమాట ఏఎంబీ మాల్. ఈ ఎంట్రన్స్‌లోనే ఇది పెట్టారు తెలుసా! చూడగానికి ఎంత అనిపించిందో నాకి. చాలా నచ్చింది నాకి. సరే తర్వాత దీన్నొచ్చి చూడొచ్చు కానీ లంచ్‌కి ఎళ్దాం ఫస్ట్. ఆల్రెడీ టైం 1:30 అయిపోతుంది. కృష్ణపట్నం నాకు తెలిసి 4th ఫ్లోర్‌లో ఉంది అనుకుంటున్నాను. నాకు అంత క్లారిటీగా తెలీదనమాట. సో, ఎళ్ళాలి. మోస్ట్‌లీ ఇక్కడ ఏఎంబీలో ఫుడ్ కోర్ట్‌లో ఫుడ్ చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను చాలాసార్లు. కానీ కృష్ణపట్నం కూడా ఒకసారి ట్రై చేద్దాం కదా అనేసి వచ్చాను. ఇక్కడ పింక్ కలర్‌లో పెట్టారు లైట్స్ వెలుగుతూ. చాలా బాగుంది. అండ్ మేము వచ్చేసి లిఫ్ట్ ఎక్కామన్నమాట. 4th ఫ్లోర్‌కి స్టెప్స్ ఎక్కలేమనేసి. ఈ లిఫ్ట్ ఏంటో ప్రతి ఫ్లోర్‌లో ఆగుతుంది. నాకైతే చాలా చిరాకు వచ్చింది ఫర్ ది ఫస్ట్ టైం లిఫ్ట్ ఎక్కాలంటే. సర్లే ఏం చేస్తాం, ఇది పబ్లిక్ కదా, చాలామంది ఉంటారు కదా అనేసి కంట్రోల్ చేసుకున్నా. అండ్ ఫైనల్లీ ఒక 4th ఫ్లోర్కి అయితే వచ్చేసాం. కృష్ణపట్నం అటు సైడ్ వెళ్ళాలా ఇటు సైడ్ వెళ్ళాలా తెలీదు. సరే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్దాం పదా అనేసి లెఫ్ట్ సైడ్ చూసాము. లెఫ్ట్ సైడ్ అయితే కృష్ణపట్నం ఏం లేదు, రెస్టారెంట్స్ ఏం లేవన్నమాట. అక్కడ ఎంటీ స్పేస్గానే ఉంది. సరే అనేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాం. చాలా సేపు తిరిగిన తర్వాత మాకు కృష్ణపట్నం అయితే కనిపించేసింది. అండ్ అక్కడ నుంచి కింద పడతామేమో అని చాలా భయం వేసింది. కానీ సో ఫైనల్లీ కృష్ణపట్నంకి వచ్చేసాం. మీకు కూడా చూపిస్తాను కృష్ణపట్నం యాంబియన్స్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది అన్నది కూడా నేను రివ్యూ ఇస్తాను పక్కా. కృష్ణపట్నం అథెంటిక్ తెలుగు కిచెన్ అండ్ బార్ అనమాట. మనమైతే లంచ్ చేయడానికి మాత్రమే వచ్చాము. అండ్ ఇక్కడ సమ్ వెరైటీస్ ఉంటాయన్నమాట ప్రతి వీక్. అండ్ ఇక్కడ వీళ్ళని అడగాలి మనం టేబుల్స్ ఖాళీ ఉన్నాయా లేదా అని. ఇక్కడ టేబుల్స్ బుక్ చేసుకుంటేనే లోపలికి అలో చేస్తారు. టేబుల్స్ ఖాళీ ఉన్నాయి మేడం, మీరు లోపలికి వెళ్ళండి అన్నారు. మేము లోపలికి వచ్చాక టేబుల్స్ ఖాళీ లేవు, ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి అన్నారు. ఆ 2 మినిట్స్ కాస్త 20 మినిట్స్ అయిపోయింది. అదేంటో అండి, మా తర్వాత వచ్చిన వాళ్ళందరినీ పంపిస్తున్నారు కానీ మమ్మల్ని మాత్రం పంపించట్లేదు. మేమంటే ఎందుకు అంత ద్వేషమో వాళ్ళకి అస్సలు అర్థం కాలే నాకు. ఫైనల్ ఒక 20 మినిట్స్ వెయిట్ చేసాము. ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కదా, ఎంత బాగున్నాయో ఆ ఎద్దుల బొమ్మలు. ఆ ఎద్దుల బొమ్మలు లెక్క బండిని కడతారు కదా, చిన్నప్పుడు మీరు వెళ్ళేవారు గుర్తుందా? చిన్నప్పుడు మేమైతే ఆ ఎద్దుల బండలు ఎక్కి చాలా మంచిగా ఆడుకునే వాళ్ళం. చాలా బాగుండేది చిన్నప్పుడే. ఈ పెద్దగా అయ్యాక ఏంటో ఈ జాబు, ఈ హాస్టల్స్, ఈ సిటీ, ఈ లైఫ్ నాకు అస్సలు నచ్చట్లేదు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. అయినా జాబ్ కోసం తప్పదు కదండి. ఫైనలీ 20 మినిట్స్ తర్వాత అయితే మనకి ఆవిడ వచ్చి మేడం టేబుల్ ఖాళీ ఉందనేసి చెప్పేసింది. సో మనమైతే వెళ్ళిపోయామన్నమాట. ఆ టేబుల్ ఇంకా క్లీన్ చేయలేదు. ఒక 5 మినిట్స్ ఆగండి మేడం, టేబుల్ క్లీన్ చేస్తాము, అంతలోపు మీరు కూర్చోండి అని చెప్పారు. సరే అనేసి కూర్చున్నాం మేము. అండ్ మా ఫ్రెండ్స్ అయితే ఏం సెలెక్ట్ చేయాలి అని ఒక ½ అన్ అవర్ చేశారు. ముందే లేట్ అయిపోయింది, లంచ్ టైం అయిపోయింది. మేము పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదన్నమాట. చాలాసేపు చర్చించిన తర్వాత కోడివేపుడు అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. అండ్ ఇది జిలేబీ ఇచ్చారు మేము వెళ్ళిన వెంటనే. జిలేబీ అయితే చాలా బాగుంది. నార్మల్గా జాంగ్రీ అంటే నాకు ఇష్టం, జిలేబీ అంత ఇష్టం లేదనమాట. కానీ వీళ్ళు ఇచ్చిన జిలేబీ చాలా టేస్ట్గా ఉంది. సో నేను ఫుడ్ కూడా చాలా బాగుంటుందేమో అని చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏమయ్యాయి అన్నది మీకు లాస్ట్లో అయితే రివీల్ చేయబోతున్నా. అండ్ ఫైనలీ మాకు ఒక స్టార్టర్ చెప్పారు, తర్వాత ఒక బిర్యానీ అండ్ ఒక రొయ్యల వేపుడు చెప్పారనమాట. ఫైనలీ స్టార్టర్ అయితే వచ్చేసింది. ఈ స్టార్టర్ వచ్చేసి చికెన్, నార్మల్ చికెన్తో చేయరు ఇది. సో తర్వాత బిర్యానీ అయితే పెట్టేశాం. ఆ కోడి ఏదో అంటారండి, నాకు గుర్తు రావట్లేదు. నాటుకోడితో చేస్తారనమాట. ఇది ఫ్రెష్గా లేదు, చికెన్ అనిపించింది నాకైతే. తర్వాత మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము. మటన్ బిర్యానీ కూడా నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ మేము చెప్పాను కదా రొయ్యల వేపుడు పులావ్ పెట్టామని, సో అది కూడా అంత నచ్చలేదు. సరే ఎవరికైనా బయట వాళ్ళకి ఇద్దామనేసి అది పార్సల్ చేయించాం. అండ్ పక్కనే ఇదేదో ప్లేస్ కొత్తగా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉన్నట్టు అనిపించి వచ్చేసాము. ఇవన్నీ పాత సైకిల్స్,
చాలా బాగుంది ఈ ప్లేస్. నేను ఎప్పుడు ఇంత లోపలికి రాలేదన్నమాట ఏఎంబిలోకి. చూసారా, అందరూ వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చేసి మంచి టైం పాస్ చేస్తున్నారు. ఇక్కడ ఎంట్రీ ఫ్రీ, మనీ ఏమి ఉండదు. అప్పుడు వెదర్ కూడా చాలా కూల్గా ఉంది, ఎండ లేదు కాబట్టి చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ పబ్ ఉంటుంది మేడం అన్నారు. మేము పబ్ కోసం రాలేదండి, ఈ ప్లేస్ చూడడానికి వచ్చాము అని చెప్పాము. అండ్ పబ్ టైమింగ్స్ 6 to midnight అన్నారు. మాకు అవసరం లేదండి అని చెప్పేసాము. సో ఈ వ్యూ చూసారా ఎంత బాగుందో. అండ్ ఇక్కడ పక్కన రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. అక్కడ ఫుడ్ ఏమంత బాగోదని విన్నాను. అండ్ పైన 5th floorలో మనకి ఇలా ఆడుకోవడానికి ఉంటాయి. అది ఎక్కుదామని మా ఫ్రెండ్స్ అన్నారు. నాకు చాలా భయం వేసింది, నా ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి అనేసి నేనైతే ఎక్కలే. మా ఫ్రెండ్స్ అయితే ఎక్కారు ఇందులో. అది చూసారా ఎలా తిప్పుతున్నారు. నేనైతే చచ్చిపోతాను అలాంటివి, చచ్చిన ఎక్కను. అండ్ ఇక్కడ చిన్నపిల్లలకి బైక్ రైడ్స్, కార్ రైడ్స్ చాలా బాగుంటాయి. చాలా ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఏఎంబిలో ఇది ఒక ప్లస్ పాయింట్, కానీ ప్రతిదీ డబ్బులకే ఇవ్వాలి. అండ్ ఏఎంబిలో ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇసుకలో కొన్ని బొమ్మలు పెట్టడము అలాంటివన్నీ ఉంటాయి. అక్కడ గేమ్స్ జోన్ అయిపోయిన తర్వాత ఇక్కడికి స్కేరీ హౌస్కి అయితే వచ్చేసాం. ఈ స్కేరీ హౌస్లో బయట ఇన్స్ట్రక్షన్స్ రాశారనమాట. ఈ హౌస్లో దయ్యాలు ఉన్నాయి అని సంథింగ్. సో చాలా భయం వేసింది నాకు స్టార్టింగ్లో వెళ్ళాలంటే. ఇక్కడ లోపలికి మొబైల్స్ అలో చేయలేదు మీకు చూపించడానికి. ఈ ఇన్స్ట్రక్షన్స్ చూసి నాకు చాలా భయం వేసి అమ్మో అనుకున్నాను. కానీ లోపలికి వెళ్ళాక నాకైతే అంత భయమేమీ లేదు. మనలానే ఒక మనుషులు ఉన్నారు. అండ్ వాళ్ళు సమ్ బెలూన్స్ని పగలగొట్టడం, దెయ్యంలాగా సౌండ్స్ చేయడం, అండ్ కొన్ని దెయ్యాల బొమ్మలు పెట్టారు. ఆ బొమ్మలు వచ్చేసి కొంచెం చిన్నపిల్లలకి అయితే భయం వేస్తుంది. చిన్నపిల్లలకు కాదు కానీ పెద్దవాళ్ళకి కూడా కొంచెం సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకైతే భయం వేస్తుంది. అండ్ ఇదైతే నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.